హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై రెసిపీస్. ఈరోజు రెసిపీ పనసపొట్టు కూర అండి. ఎంతో రుచిగా ఉంటుందండి పనసపొట్టు కూర. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. అమ్మమ్మల కాలం నాటి కూర అండి. అలాంటి కూరని అదే పద్ధతిలో అదే విధంగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మిక్సీ జార్ని తీసుకుందామండి. ఇక్కడ నాకు పనస తొనలే దొరికాయండి. వాటికి ముందే నేను పసుపు ఆయిల్ రాసి పెట్టేసుకున్నాను. వాటిని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని ఆడించి పెట్టుకుంటున్నానండి. మీకు పనసపొట్టు దొరికితే ఓకే, అలా ఆడించి పెట్టుకోవాలండి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని చక్కగా వాటి మునిగేంతవరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం వాటిని ఉడకపెట్టుకోవాలండి. ఈ బాగా చూసారు కదా, ఓ పొంగు వచ్చిన తర్వాత నేను అందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చక్కగా ఉడికిపోయాయండి పనసపొట్టు. చక్కగా చూసారు కదా, ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పిండేసి పెట్టుకున్నాం. చూసారు కదా, ఇంకా వాటర్ ఉన్నాయి. ఇవి మనం తాలింపు వేసుకునేటప్పుడు పిండి వేసేసుకుందామండి. ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందామండి. ఈ కడాయిలో దాదాపు ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఎందుకు హాఫ్ కప్ ఆయిల్ అనుకోవచ్చండి. ఎంత ఆయిల్ ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. దీనికి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి. చూసారు కదా, అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి నిదానంగా. ఈ కర్రీ ఫినిష్ అవ్వడానికి అటు ఇటుగా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. చూడండి, చక్కగా పప్పులు వేగిపోయాయి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు ఇక్కడ చల్లమిరపకాయలు ఉన్నా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర లేవు అందుకే వేయలేదు. పల్లీలు వేసుకుంటున్నానండి, పచ్చి పల్లీలు. ఏవి ఎంత అంటే మీ రుచికి మీరు ఎంత కరకరలా తినాలనుకుంటే అంతగా అండి. అలాగే కొంచెం జీడిపప్పు, 1 రెమ్మ కరివేపాకు, ఇంగువ కంపల్సరీ అండి. అసలు ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. కంపల్సరీ ట్రై చేయండి అండి, అలవాటు లేకపోయినా సరే. ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇందులో తీసేసి తినడానికి ఏమీ లేదండి, పచ్చిమిర్చితో సహా తినొచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదా, అన్నీ వేగిపోయాయి. నేను మొత్తం పనసపొట్టుని వాటర్ అంతా పిండేసుకొని మొత్తం వేసుకుంటున్నానండి. చక్కగా నిదానంగా వేయించుకుంటే బాగుంటుంది కర్రీ. నేను ఇక్కడ 1/2 కేజీ దాకే పనస తొనలను తీసుకున్నానండి. చక్కగా మనం వేయించుకున్న పోపు మొత్తం పనస పొట్టుకు పట్టి పనస పొట్టు వేగేదాకా వేయించుకోండి. ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి వేగటానికి ఎక్కువ టైం పట్టదు. అందులో ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఒక అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పడుతుందండి. చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. అందులో ఒక 5-6 స్పూన్లే చింతపండు రసం వేసుకోండి. ఒక లెమన్ సైజ్ చిన్న ఉసిరికాయ సైజే వేసుకోండి. ఎక్కువ చింతపండు రసం పట్టదు. కొంచెం ఒక 5-6 స్పూన్లు చింతపండు రసం వేసుకోండి. బాగా చింతపండు మగ్గనిచ్చుకోండి. బాగా మగ్గిపోయిన తర్వాత ఒక అర స్పూన్ కారమే వేసుకోండి. కారం చాలా తక్కువ పడుతుంది ఇందులోకి. చూసారు కదా, చక్కగా వేగిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. చూడండి, చక్కగా ఆయిల్ కూడా తేలిపోతుంది. బాగా ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. కానీ అయిపోలేదండి, డిష్ ఇంకా ఉంది. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. చల్లారినిచ్చి చూసారా, ఇక్కడ అంతా చల్లారిపోయిన దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్నర ఆవాల పిండి కలుపుతున్నా అండి. ఆవపిండి చాలా బాగుంటుంది ఫ్లేవరు. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో